ఇండియాలో మనం ఫేస్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఈజ్ ఎనర్జీ క్రైసిస్. మనము ఈ ఎనర్జీ కోసం కోల్ అండ్ కన్వెన్షనల్ రిసోర్సెస్ మీద చాలా ఎక్కువ డిపెండెంట్ ఉన్నాం. అయితే దీనికి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అండ్ మోస్ట్ రిలయబుల్ సొల్యూషన్స్ వచ్చేసరికి న్యూక్లియర్. ఈ న్యూక్లియర్ సెక్టర్ పరంగానే ప్రైవేట్ సెక్టర్ అలౌ చేస్తూ ఇన్ని రోజులుగా గవర్నమెంట్ మొనోపలి ఏదైతే ఉందో ఆ చేంజ్ చేస్తూ గవర్నమెంట్ శాంతి బిల్ 2025 బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో పాస్ చేసింది. అయితే ఈ బిల్ ఏంటి, ఈ బిల్ పర్పస్ ఏంటో వీడియోలో చూద్దాం. శాంతి స్టాండ్స్ ఫర్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2025. అయితే ఈ బిల్ ద్వారా మనము ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ న్యూక్లియర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల దే కెన్ ఇన్వాల్వ్ ఇన్ యాక్టివిటీస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ దాంతోపాటు రియాక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసి రన్ చేయడం లాంటివి కూడా చేయొచ్చు. అయితే ముందుగా ఉండే 2 న్యూక్లియర్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, లయబిలిటీ యాక్ట్ అండ్ అది అటామిక్ ఎనర్జీ యాక్ట్, వీటిని రీప్లేస్ చేస్తూ ನಾವು ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా మోడర్న్ న్యూక్లియర్ సేఫ్టీ రూల్స్ అండ్ ఆల్సో డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అండ్ లయబిలిటీ కూడా మనకి సప్లయర్స్ మీద కాకుండా గవర్నమెంట్ మీద ఉండేలా ఇదంతా కూడా ఈ గైడ్లైన్స్ అవి తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు 49% వరకు ఎఫ్డిఐస్ ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ కూడా న్యూక్లియర్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల మనకి టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతుంది అండ్ దాంతోపాటు న్యూక్లియర్ సెక్టర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అయితే మనము ఈ నెట్ ఎమిషన్ టార్గెట్స్ రీచ్ చేయడం కోసం అండ్ దాంతోపాటు ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ బ్యాలెన్స్ అండ్ డిపెండెన్స్ ఆన్ ద ఫాసిల్ ఫ్యూయల్ తగ్గించడం కోసం ఈ యాక్ట్ అనేది మనకు చాలా అవసరం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో పెట్టండి.